గంధగిరి కొండమీద జనం తాము కష్టపడి సేకరించిన తేనె సుగంధ ద్రవ్యాలను భూషయ్య బండిలో లోడ్ చేశారు. భూషయ్య పట్నం వెళ్లి తిరిగి రాగానే ఊరి జనం రచ్చబండ దగ్గర ఆశగా గుమిగూడారు. ఏంటో మన రాత, పట్నంలో మన సరుకులకు అసలు విలువే లేదు. వర్తకులు చాలా తక్కువ ధరకు అడుగుతున్నారు. ఇదిగోండి, మొత్తం 150 వరహాలొచ్చాయి. నా ప్రయాణ ఖర్చులు పోను, ఎవరి వాటా వారు తీసుకోండి. జనం ఆ కొద్దిపాటి సొమ్మును చూసి నిశ్చేష్టులయ్యారు. ఒక వృద్ధుడు వణుకుతున్న చేతులతో తన వాటా అందుకున్నాడు. అయ్యా భూషయ్య గారు, నెలంతా అడవిలో తిరుగుతూ సేకరించిన దానికి ఈ కొద్దిపాటి వరహాలేనా? మా కడుపులు ఎలా నిండుతాయ్యా? మీ బాధ నేను చూడలేకపోతున్నాను తాత. కాని నా చేతుల్లో ఏముంది? ఆ వర్తకులు పెట్టిన ధరకే అమ్ముకోవాలి కదా. మీకోసం నేను అక్కడ ఎంత గొడవ పడ్డానో ఆ భగవంతుడికే తెలియాలి. వారు వినకపోతే నా సొంత డబ్బులు కొన్ని కలిపి మీకిస్తున్నాను. ఆ మాటలు నమ్మిన జనం ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. అమాయకత్వంతో కొందరు భూషయ్యనే మెచ్చుకోసాగారు. చూడండే, బోసయ్య గారు ఎంతో మంచోరు. ఆయన సొంత డబ్బులు కలిపి మనకిస్తున్నారు. మన కష్టం వృధా కాకుండా ఆయన చూసుకుంటున్నారు. కాని కస్తూరి మాత్రం ఆ డబ్బును తీసుకోకుండా దూరంగా నిలబడి గమనిస్తోంది. భూషయ్య గారు, మీరింత మంచివారైతే మరి మీ మేడలు మిద్దెలు ఎలా పెరుగుతున్నాయండి? మా ఇళ్లల్లోని దీపాలు మాత్రం ఎందుకు ఆరిపోతున్నాయి? ఏదో మర్మం ఉందని నా మనసు చెబుతోంది. కస్తూరి, నా తాతలు సంపాదించిన ఆస్తి అది. ఇన్నాళ్లుగా మీకు సేవ చేస్తున్న నా మీద ఇలాంటి నిందలు వేయడం ధర్మమా? నేనే గనక లేకపోతే మీ సరుకు కొండ మీదే కుళ్ళిపోవాల్సిందే. జనం కూడా కస్తూరిని వారించారు. భూషయ్య గారు లేకపోతే మనకు ఈ మాత్రం కూడా రాదని ఆమెను మందలించారు. కస్తూరి ఏమీ మాట్లాడకుండా భారమైన మనసుతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది. జనం ఆ కొద్దిపాటి వరహాలతోనే తమ ఆకలి తీర్చుకోలేక నిట్టూర్పులు విడుస్తూ ఇళ్లకు చేరుకున్నారు. భూషయ్య ఇంటికి తిరిగొచ్చాక కస్తూరి అన్న మాటలు అతణ్ణి వేధిస్తూనే ఉన్నాయి. ఏంటి పిల్ల ధైర్యం? ఇన్నాళ్ళు నా మాటలు వేదంలా నమ్మిన జనం మధ్యలో ఈమె ఎందుకు అనుమానాన్ని పెంచుతుంది అని రాత్రంతా నిద్రలేకుండా ఆలోచించాడు. మరుసటి రోజు ఉదయం సూర్యోదయం కాగానే గ్రామస్తులందరూ తాము సేకరించిన పుట్టతేనె, సుగంధ ద్రవ్యాలు, పచ్చని కూరగాయలతో భూషయ్య వద్దకు చేరుకున్నారు. భూషయ్య వాటన్నిటినీ బండిలో నింపుకుంటున్నాడు. కాని అతడి కళ్ళు మాత్రం కస్తూరి కోసం వెతుకుతున్నాయి. రాదమ్మా, కస్తూరి కనిపించటం లేదు. ఈ రోజు తను సేకరించిన కూరగాయలు తీసుకురాలేదా? ఏమో బాబుగారు, ఉదయం నుంచి తనెక్కడా కనిపించలేదు. ఎక్కడికెళ్ళిందో ఏమో, నాకు తెలీదు. రాధమ్మ మాటలతో భూషయ్య గుండెల్లో రాయి పడింది. భూషయ్య మనసులో అలజడి మొదలయింది. కస్తూరి పట్టణానికి వెళ్ళి వర్తకుని కలవలేదు కదా? అదే నిజమైతే నా పని అయిపోతుంది. ఒకవేళ తను వర్తకుని కలిసి అసలు ధరలు తెలుసుకుంటే ఊరు ప్రజలందరూ నన్ను అసహ్యించుకుంటారు. నా మోసం బయటపడిపోతుంది అని భయపడుతూనే సంతకు వెళ్తాడు. సంతకు చేరుకోగానే భూషయ్య గబగబా సరుకులు అమ్మేసి కళ్ళు కాయలు కాచేలా చుట్టుపక్కల అంతా వెతికాడు. ఎక్కడా కస్తూరి జాడ కనిపించలేదు. అమ్మయ్యా, తనిక్కడికి రాలేదు. ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది అని ఊపిరి పీల్చుకుని మళ్లీ తన దొంగలెక్కలతో పల్లెకు తిరిగి వచ్చాడు. కాని ఊరి రచ్చబండ దగ్గరకు వెళ్లేసరికి అక్కడ కస్తూరి నిలబడి ఉంది. తన చేతిలో సేకరించిన తాజా కూరగాయల గంప ఉంది. కస్తూరి, ఇక్కడే ఉన్నావా? ఉదయం నుంచి ఎక్కడికి వెళ్ళావు? నీకోసం రాదమ్మను కూడా అడిగాను నేను. ఎక్కడికి వెళ్తాను భూషయ్య గారు? ఈరోజు కొండమీద చాలా లోపలికి వెళ్లాను. అందుకే ఈ మేలిరకం కూరగాయలు దొరికాయి. ఇవి మీకిద్దామని వచ్చేసరికి మీరు బండి తీశారని తెలిసింది. అందుకే ఇక్కడే వేచి చూస్తున్నాను. భూషయ్య మనసు కొంచెం తేలిక పడింది. సరే, మరేం పర్వాలేదులే కస్తూరి, నేను వీటిని తీసుకువెళ్తాను. వాటికి డబ్బులు నీకు ముందే ఇచ్చేస్తున్నాను అంటూ ఆమెకు డబ్బులు ఇచ్చాడు. అలాగే మిగిలిన వాళ్లకి కూడా డబ్బులిచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ రోజు రాత్రి భూషయ్య అరుగుమీద కూర్చొని ఆలోచిస్తూ ఉండగా అతని భార్య కుమారి అక్కడికి వచ్చింది. ఏంటండి, 2 రోజుల నుంచి ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? ఏమైంది? ఎప్పుడూ ఎవ్వరికీ చెప్పని నిజం ఒకటి నీకు చెప్తున్నాను, విను. సంతలో జరుగుతున్న లాభం గురించి, నేను చేస్తున్న మోసం గురించి నీకు తెలీదు. నేను ఆ అమాయకపు జనాన్ని మోసం చేసి సొమ్ము చేసుకుంటున్నాను. అలా ప్రజల శ్రమను దోచుకోవడం చాలా తప్పండి. మా నాన్న కూడా ఒక కూలీ. అందుకే నాకా కష్టం విలువ బాగా తెలుసు. ఒకరి కష్టాన్ని దోచుకోవడం అనేది చాలా పెద్ద నేరం. అది మన కుటుంబానికి చేటు తెస్తుంది. మంచిది కాదండి.
నువ్వు నాకు చెప్పొచ్చావా? నీకు చెప్పాను చూడు, అది నా బుద్ధి తక్కువ. నోరు మూసుకుని లోపలికి వెళ్ళు. నీలాంటి దానికి చెప్పి నేను పెద్ద తప్పు చేశాను. కుమారి బాధగా అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆ రాత్రి గడిచిపోయింది. మరుసటి రోజు ఉదయం యథావిధిగా భూషయ్య పల్లె ప్రజల దగ్గరికి వెళ్ళాడు. కాని అక్కడ ఒక్కరు కూడా కనిపించలేదు. వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? రాధమ్మా, కస్తూరి, ఎక్కడున్నారు మీరంతా? అంటూ కేకలు వేశాడు. కాని ఒక్కరు కూడా రాలేదు. వీళ్లంతా ఇంకా రాలేదు అనుకుంటా అని చాలా సమయం అక్కడే వేచి చూస్తూ కూర్చున్నాడు. కాని ఎంతకీ ఎవ్వరూ రాలేదు. ఇంతలో ఒక వ్యక్తి గుర్రం మీద వేగంగా అక్కడికొచ్చాడు. అతని పేరు విక్రమసింహ. ఎవరు బాబు నువ్వు? ఇక్కడికెందుకొచ్చావు? అసలు నీకెవరు కావాలి? అని భూషయ్య ప్రశ్నించగా విక్రమసింహ సమాధానం చెప్పకుండా కేవలం ఒక చిన్న చిరునవ్వు నవ్వి వెంటనే అతను ఆ కొండ ప్రాంతం అంతా వినిపించేలా పెద్ద పెద్ద కేకలు వేయటం మొదలుపెట్టాడు. ఆ కేకలు వినగానే అప్పటివరకు ఎక్కడా కనిపించని ఊరి జనం అందరూ ఒక్కసారిగా అక్కడికి చేరుకున్నారు. కస్తూరి, రాధమ్మ మరియు మిగిలిన గ్రామస్తులంతా విక్రమసింహ చుట్టూ చేరారు. విక్రమసింహ తన దగ్గర ఉన్న సంచిని తెరిచి వారందరికీ డబ్బులు పంచటం మొదలుపెట్టాడు. ఆ డబ్బును చూసి జనం ఆశ్చర్యపోయారు. అయ్ బాబోయ్, ఇంత డబ్బు మనకెప్పుడూ రాలేదే! ఇవన్నీ మనమేనా? అవును, ఇవన్నీ మీవే. మీరు నిన్నిచ్చిన సరుకులను నేను పట్టణంలో సరైన ధరకు అమ్మాను. ఆ అమ్మగా వచ్చిన లాభం ఇది. ప్రజలందరూ తమ చేతుల్లో ఉన్న డబ్బును చూసుకుని చాలా సంతోషపడ్డారు. ఇన్నాళ్లు భూషయ్య ఇచ్చిన దానికంటే ఇది చాలా రెట్లు ఎక్కువగా ఉండడంతో వారి ఆనందానికి అవధులు లేవు. అది చూస్తున్న భూషయ్య ముఖం పాలిపోయింది. తన మోసం ఇప్పుడు అందరికీ అర్థమైపోతుందని అతను భయంతో వణికిపోయాడు. చూడండి, మీరు మా కోసం కష్టపడి ఇక్కడి నుంచి అంత దూరం వెళ్లారు. మీ కష్టం వృధా పోకూడదు. అందుకే మేమందరం తలా కొంత కూలి డబ్బును మీకు రోజూ ఇస్తాము. దీనివల్ల మీకు కొంత ఆదాయం ఉంటుంది, మాకు లాభం వస్తుంది. ఏమంటారు? చాలా సంతోషం తల్లి. నేను కూడా అదే అనుకున్నాను. నా దొంగ పనులన్నీ మాని ఇక నుంచి దొరలాగా బతకాలని నిర్ణయించుకున్నాను. ఈ నౌకరీ నాకు చాలా బాగుంది. మీరు ఎవరు ఎంత ఇవ్వాలనుకుంటున్నారో అంత ఇవ్వండి. అక్కడ ఉన్న వారందరూ తమకు తోచిన విధంగా కొంత డబ్బును అతనికి ఇచ్చారు. ఆ ధనాన్ని చూసి విక్రమసింహ ముఖం వెలిగిపోయింది. అబ్బా, ఎంత డబ్బు! రోజూ నేనే వచ్చి మీ సరుకుల్ని తీసుకెళ్తాను. ఆ దృశ్యాన్ని చూస్తున్న భూషయ్యతో ఎవరూ ఒక్క మాట కూడా మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అది చూసి భూషయ్య ఆశ్చర్యపోయాడు. ఏమిటి భూషయ్య, వాళ్ళు ఎవరు నీతో మాట్లాడకుండా వెళ్తున్నారని ఆలోచిస్తున్నావా? నీ మోసమేంటో తెలిసిన తర్వాత వాళ్ళు నిన్ను ఒక పురుగులాగా చూస్తున్నారు. చీడ పురుగులతో మాట్లాడాల్సిన అవసరం లేదని వాళ్ళకు అర్థమైంది. ఇక ఎవరూ నీ దగ్గరికి రారు. ఈ రోజు నుంచి నేనే వారి సరుకుల్ని సంతకు తీసుకెళ్లి డబ్బు తెస్తాను. వారి ఒక్క రూపాయి కూడా నాకు అవసరం లేదు. వారిచ్చే కూలి నాకు సరిపోతుంది. దొంగ అంటున్నావు? నిన్ను వాళ్ళు ఎలా నమ్ముతున్నారో నాకు అర్థం కావడం లేదు. దొంగ అన్న ముసుగులోనే ఎన్నో రోజులు నిన్ను వాళ్ళు నమ్మారు కదా. కాని ఇప్పుడు నేను నిజమైన దొంగని, మనసు మార్చుకున్న నిజమైన మనిషిని. భూషయ్య కళ్ళెర్ర చేసి చూశాడు. నేనెవరో నీకు పూర్తిగా తెలీదు. విను, నిన్న రాత్రి మీ ఇంటికి దొంగతనానికొచ్చాను. అప్పుడు మీ దంపతుల సంభాషణ విన్నాను. మీ భార్య కుమారి చెప్పిన మాటలు నా గుండెకు తగిలాయి. ఎవరి కష్టాన్ని దోచుకోకూడదని అప్పుడే నిర్ణయించుకున్నాను. అందుకే నీకంటే ముందే ఇక్కడికొచ్చి ప్రజలకు నిజం చెప్పాను. వాళ్ళు నన్ను నమ్మి సరుకులిచ్చారు. నేను నిజాయితీగా డబ్బు తెచ్చిచ్చాను. నీ స్వార్థం నిన్ను ముంచింది. నా నిజాయితీ నన్ను నిలబెట్టింది. ఆ మాటలకు భూషయ్య సిగ్గుతో తలదించుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ రోజు నుంచి విక్రమసింహ ప్రతిరోజూ గుర్రం మీదొచ్చి సరుకులు తీసుకెళ్లి ప్రజలకు వారి సొమ్మును అప్పగించేవాడు. తన వ్యాపారం పోయిందని, ఊరి జనం తనను చేదరించుకుంటున్నారని ఇంట్లో బాధపడుతూ ఉండగా అతని భార్య కుమారి అక్కడికి వచ్చింది. చెప్పాను కదండి, ఎప్పటికైనా భగవంతుడు మంచివైపే నిలబడతాడని. ఈరోజు జరిగినదంతా నాకు తెలిసింది. ఇప్పటికైనా మీరు నిజాయితీ మార్గంలో నడిస్తే మన కుటుంబం నిలబడుతుంది, లేదంటే పాతాళానికి పోతుంది. నాకు బుద్ధొచ్చింది కుమారి. ఇక మీదట నేను తప్పుడు మార్గంలో వెళ్ళను. నా తప్పుని ఎలాగైనా సరిదిద్దుకుంటాను. ఆ రోజు నుంచి భూషయ్య గంధగిరి ప్రజల వైపు కన్నెత్తి చూడటానికి కూడా సాహసించలేదు. అతను పక్కనే ఉన్న ఇతర గ్రామాల వైపుకు వెళ్ళి అక్కడ ప్రజలకు సరుకుల రవాణాలో సహాయం చేస్తూ ఎంతో నిజాయితీగా కష్టపడటం మొదలుపెట్టాడు. ఎండనక వాననక రెక్కలు ముక్కలు చేసుకుని ఒక్క పైసా కూడా అన్యాయంగా తీసుకోకుండా డబ్బు సంపాదించాడు. కొన్ని నెలల తర్వాత తాను సంపాదించిన ఆ సొమ్మునంతా తీసుకుని తిరిగి తన గ్రామానికి వచ్చాడు. రచ్చబండ దగ్గర ఉన్న కస్తూరి, రాధమ్మ మరియు మిగిలిన ప్రజలందరినీ పిలిచాడు.
నన్ను క్షమించండి. స్వార్థంతో మీ కష్టాన్ని దోచుకున్నాను. ఇదిగోండి, నేను పక్క గ్రామాల్లో నిజాయితీగా కష్టపడి సంపాదించిన సొమ్ము. మీ దగ్గర నుంచి అన్యాయంగా తీసుకున్న ప్రతి పైసా ఇందులో ఉంది. ఇది తిరిగి తీసుకోండి. భూషయ్య పశ్చాత్తాపాన్ని, అతని కష్టాన్ని చూసిన ప్రజల మనసు కరిగింది. తప్పు తెలుసుకున్నవాడు ఎప్పుడూ గొప్పవాడే భూషయ్య గారు. మీరు నిజాయితీగా మారారు. మాకది చాలు. గ్రామస్తులందరూ అతణ్ణి క్షమించి అక్కున చేర్చుకున్నారు. ఆ రోజు నుంచి భూషయ్య తన వ్యాపారాన్ని చుట్టుపక్కల గ్రామాల్లో నిజాయితీగా కొనసాగిస్తూ పల్లె ప్రజలతో కలిసి సుఖసంతోషాలతో జీవించసాగాడు.